ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు, మెలకువగా ఉండండి అంటున్నాడు. అంటే మన జీవితాలు ఎంతోమంది మెలకువలేని జీవితాలుగా బ్రతుకుచున్నారు, నిద్రపోతున్న జీవితాలుగా బ్రతుకుచున్నారు. అయితే ఆయన మాట్లాడుచున్నాడు, మెలకువగా ఉండండి, అంతేకాకుండా విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటున్నాడు. అనుకున్న విశ్వాసాన్ని బట్టి ఆలోచిస్తే మనలో విశ్వాసం అనేది స్థిరముగా లేదు, అవిశ్వాసంతో మనం బ్రతుకుచున్నాం. ఈ జీవిత కాలం మట్టుకే దేవుడు మనకు సహాయం చేస్తే చాలు, ఈ జీవిత కాలంలో అవసరతలు తీరిస్తే చాలు అన్న విశ్వాసంతోనే ఉంటున్నాం. కానీ స్థిరమైన విశ్వాసంతో, మనకు పరలోకం వెళ్ళాలన్న విశ్వాసంతో నిలకడగా ఉండలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఉంది, నిలకడగా ఉండండి అని మాట్లాడుచున్నాడు. అంతేకాకుండా పౌరుషము గలవారై ఉండండి అని తెలియపరుస్తున్నాడు. బలవంతులుగా మీరు ఉండండి అని తెలియపరుస్తున్నాడు. పౌరుషము గలవారై ఉండండి అంటున్నాడంటే ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితానికి పౌరుషం లేని వారి వలె బ్రతుకుచున్నాము, కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుచున్నాము. ఎన్నో ఈ లోకంలో కనబడే వాటి కోసం ఆకర్షితులైపోయి మనలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాము, ఆ మెలకువ లేకుండా బ్రతుకుచున్నాము, పౌరుషం లేని వారమై ఉంటున్నాము. అందుకే తెలియపరుస్తున్నాడు దేవుడు, పౌరుషం కలిగి జీవించండి అంటున్నాడు. అంతేకాకుండా బలవంతులై ఉండుడి. దేవుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ లోకంలో ఎంతోమంది బలహీనులైపోతున్నారు, ఎంతోమంది అవిశ్వాసులైపోతున్నారు. వారి ఆత్మీయ జీవితం అనేది రోజు రోజుకి అభివృద్ధి కలగక క్షీణించిపోతున్నారు. కాబట్టి అలాంటి వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు. మీరు బలవంతులై ఉండండి అని మాట్లాడుతున్నాడు. మనకు బలం కలగాలంటే ఏమి చేస్తే బలం కలుగుతుంది? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషిని జీవిస్తాడని తెలియపరిచిన మాట ప్రకారంగా దేవుని యొక్క మాటలతోనే మనం బలవంతులవుతాం. కాబట్టి ఆలోచించండి, అనుదినము దేవుని మాటల్లోనే మనం జీవించామంటే మన జీవితాలకు బలం కలుగుతుంది. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు. అందరికీ వందనాలు.